మీ ముందు స్పష్టంగా ఎక్కడ డబ్బులు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు అనేది వీళ్ళిద్దరు చెప్పుడు జరిగింది. మరి నువ్వు ఒక ఆరోపణ చేసినావు, ఏ ఒక్క వివరాలను ఇచ్చినావా? నువ్వు ఎంతసేపు ఓవర్లోడు అని చెప్పుకుంటా తప్ప ఎవరు పైసలు ఇచ్చిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు, ఎక్కడ ఇచ్చిండ్రు, అసలు ఎక్కడ స్కామ్ జరిగింది అనేది ఏమైనా ఒక్క పాయింట్ అయినా ఇప్పటి వరకు చెప్పగలనవా కౌశిక్ రెడ్డి అని నేను ఇవాళ అడుగుతున్నా. ఆవేశంతోనో ఏదో ఒకటి నేను చేసి గొప్పవాణి కావాలనో అని సవాల్ ఏంగా నేను వస్తే నువ్వే బొక్కబోల పడ్డావు. ఇప్పుడు నీ గోతి నువ్వే తవ్వుకున్నావు. నువ్వు ఆరోపణ చేసినావు, నీ దగ్గర ఆధారాలు లేవు. మేము ఆరోపణ చేసినాం, ఆధారాలు మీ ముందు చూపెట్టినాం. ఇప్పటి నుంచి నిన్ను మేము ఒక ఎమ్మెల్యేగా చూడము. ఈ నియోజకవర్గంలో మేము అభివృద్ధి పైన మాత్రమే మా పార్టీ, మా లీడర్షిప్ మేము పనిచేసుకుంటాం, ముందుకు పోతాం. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు ఇంకోసారి చెయ్యొద్దని చెప్పి గట్టిగా చివరిసారిగా మీకు వార్నింగ్ ఇస్తున్నాం. ఏమన్నా ఉంటే మళ్ళా చెప్తున్నాం, ఏదైనా చెప్పాలనుకున్నా, సూచనలు ఇవ్వాలనుకున్నా వీఆర్ రెడీ. పాజిటివ్ గా గవర్నమెంట్ కి ఏమైనా సూచనలు ఇవ్వాలనుకుంటే చెప్పండి, ఎస్ వీఆర్ రెడీ టు టేక్. మీరు ఇస్తే తప్పకుండా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. ఏం చేయొచ్చు, మంచి సలహానా ఏందనేది చూసి తప్పకుండా తీసుకున్నాం. కానీ 6 నెలలు అయింది మీరు ఎమ్మెల్యే అయ్యి, ఇంతవరకు ఏం చేసింది? ఒక్క మంచి మాట మాట్లాడినరా? వచ్చినప్పటి నుంచి ఎక్కడ పైసలు దండుకుందాం, ఎట్లా ఉనికి కాపాడుకుందాం అని తప్ప ఏ ఒక్క నాడైనా ఏమైనా మాట్లాడిన